తెలంగాణలో ఫిరాయింపుల మ్యాటర్ మాటల మంటలు పుట్టిస్తుంది. కారు టీంను కాపాడుకునేందుకు ధర్మాసనం గడప తొక్కింది బీఆర్ఎస్. ఇక దీంతో కోర్టు నెల రోజుల గడువును పెట్టింది. అయితే ఇదే మ్యాటర్ ను సీఎం రేవంత్ అస్త్రంగా మారబోతుందా? ఉప ఎన్నికలు వచ్చినా ఉప ఎన్నిక రాకపోయినా తనకు ప్లస్ అయ్యేలా వ్యూహాలు గీశారా? కమలం చేతిలో కారు పార్టీని సీఎం ఇరికించేశారా? ఎలా చూసినా తాను సేఫ్ జోన్ లోకి వెళ్లేలా పథకాలు రచించారా? బీజేపీ ఉచ్చులోకి బీఆర్ఎస్ పక్కా ప్లాన్ తో సీఎం రేవంత్ ఫుల్ హ్యాపీ. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యేల వ్యవహారం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి కొందరు ఎమ్మెల్యేలు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టుని ఆశ్రయించిన బీఆర్ఎస్. ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం. అనర్హత వేయకపోతే బీఆర్ఎస్ సెల్పీ విలీనానికి రేవంత్ స్కెచ్. పంతిని స్పీకర్ కోర్టుకు నెట్టిన ధర్మాసనం. తెలంగాణలో ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు కోర్టులో గడప తొక్కారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది. తాము చెప్పినట్లుగా 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసు స్వీకరించి మళ్లీ విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు స్ట్రాంగ్ గానే చెప్పింది. స్పీకర్ అనర్హత వేటు వేసినా లేదు, వెయ్యలేదంటే వారిపై అనర్హత పడినా అది కాంగ్రెస్కే లాభం చేకూర్చే అంశమవుతుంది. దీనిపై రేవంత్ లెక్కలు రేవంత్కు ఉన్నాయి. అనర్హత పడితే ఖచ్చితంగా ఉప ఎన్నికలకు వెళ్తే అందులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో విజయం సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ వారి మీద అనర్హత వేసినా మిగిలిన వారి మీద కూడా వెయ్యాలనే డిమాండ్ ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉండవచ్చు. దానం నాగేందర్, అరికెప్పుడు గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి ఖచ్చితంగా గెలిచే సీట్లు. ఇప్పుడు బీఆర్ఎస్కు ఉన్న కొన్ని అవసరాలతో బీజేపీకి ఎదురు వెళ్లే అవకాశాలు కూడా చాలా తక్కువ. తేడా వస్తే ఏం జరుగుతుందో ఆ పార్టీ అధిష్టానానికి ఒక లెక్క ఉంది. కాబట్టి మిగిలిన స్థానాల్లో బీజేపీ గురిపెట్టి కొట్టవచ్చు. సీఎం రేవంత్ లక్ష్యం బీఆర్ఎస్ పార్టీ బలహీనపడటం. బీఆర్ఎస్ బలహీనపడితే వచ్చే ఎన్నికలకు కూడా తనకు ఇబ్బంది ఉండదు అనే భావనలో రేవంత్ సర్కారు ఉన్నారు. కాబట్టి 6 గెలిచినా రేవంత్ రెడ్డి బలం 70 అవుతుంది. ఇక ఎవరైనా పార్టీ మారేవారు ఉంటే వారిని రాజీనామా చేయించి తీసుకురావచ్చు. అదంతా పక్కన పెడితే అనర్హత వేటు వేయకపోతే బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం మొత్తాన్ని కూడా ఒక దెబ్బలో విలీనం చేయడానికి రేవంత్ స్కెచ్ రెడీ చేసి పెట్టుకున్నారు. కాబట్టి నెల రోజుల్లో మొత్తం ఒక క్లారిటీ వస్తుంది. అనర్హత పిటిషన్ల విచారణ విషయాన్ని రేవంత్ కూడా సీరియస్ గానే తీసుకున్నట్లు ఏం కనబడట్లేదు. ఒకవేళ తెలంగాణ హైకోర్టు అనర్హత వేస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ పలు రాష్ట్రాల్లో చేసిన చర్యలపై బాధిత పార్టీలు కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండవచ్చు. కాబట్టి వారిపై అనర్హత పడకుండా బీజేపీ తెర వెనుక రాజకీయం చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు పలువురు. అనర్హత వేటు పడితే బీజేపీకి కాంగ్రెస్కి లాభం, పడకపోతే కాంగ్రెస్కు లాభం. ఒకవేళ పడకపోతే బీజేపీ కూడా కొందరు ఎమ్మెల్యేలు తీసుకోవచ్చు. ప్రతిపక్ష హోదాలో ఉండే సూచనలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో హైకోర్టు నిర్ణయం తీసుకోకుండా పంతిని స్పీకర్ కోర్టుకి నెట్టింది. కాబట్టి ఏం జరుగుతుందనేది చూడాలి. మరి మరిన్ని రాజకీయ విశేషాలు తెలుసుకునే ముందు బర్నింగ్ పాలిటిక్స్ లో బ్రేక్ తీసుకుందాం.